For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. చాలామంది అబ్బాయిలు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లం గురించి వెతుకుతూ ఇప్పుడు గూగుల్లో అంతా కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్లో అసలు ఎటువంటి ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్లియర్ అవుతుందని ఈవెన్ డాక్టర్ గారిని కలవక ముందే ఆ వీడియోస్ చూసేసి చాలా విధాలుగా సర్చ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకునేది ఏమంటే, ఎవరైతే అంగస్తంభన ప్రాబ్లం ఉంది, మేము టెడలాఫిల్ ఏ డోస్ వాడితే ట్రీట్ అవుతుంది అని వెతుకుతున్నారో, గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ వెతుకుతున్నారో వాళ్లకు నేను చెప్పదలుచుకున్న ఈ వీడియో అదేంటంటే, యూజువల్గా చాలామంది తెలియక చేసే చిన్న మిస్టేక్ ఏమంటే, ముఖ్యంగా ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. అంటే ఎవరైనా సరే సెన్సిటివ్గా ఫీల్ అయ్యేది లైఫ్లో రెండే. ఒకటి వాళ్ళ సెక్స్కి సంబంధించిన సమస్యలు, రెండవది వచ్చేసి ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టే దాని గురించి చాలా ప్రైవసీగా ఫీల్ అవుతూ ఉంటాము. సో అందుకు ఏం చేస్తారంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేను ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు అక్కడే ఉంటారేమో, లేదు అంటే అనవసరంగా ఏంటి ఈ హాస్పిటల్కి వస్తున్నాడు, ఈ హాస్పిటల్కి వెళ్తున్నావు అంటే ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ విధంగా అనుకుంటారేమో అనే భయంతో ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండానే ఈ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ రెండు సమస్యల గురించి. అందులో భాగంగానే ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉంటే చాలామంది టెడలాఫిల్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి నాకు ఏ డోస్ కరెక్టో మరి ఏమైనా వీడియోలో దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, మీకు ప్రైవసీ ఇష్యూ కావచ్చు, లేదా రెగ్యులర్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే కావచ్చు, ఎప్పుడైనా సరే మీకు ఒక ప్రాబ్లం ఉంది అని తెలియాలి అంటే అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి మీరు. అంతేకాని నాకు ఈ ప్రాబ్లం ఉంది, సింపుల్ ఎగ్జాంపుల్, మీకు జ్వరం వచ్చింది, ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా తెలుసు పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుందని. మరి ఎందుకంటే అందరూ హాస్పిటల్కి వెళ్తారు, అందరూ పారాసిటమాల్ వేసుకొని ఇంటి దగ్గరే 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటే అయిపోయాయి కదా. ఎందుకు అంటే జ్వరం రానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో అదేవిధంగా అందుకు ఆ రీజన్ తెలుసుకొని ఒక మంచి జనరల్ ఫిజిషియను, లేదా ఏదో యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఇలా జ్వరం వస్తుంది అనుకుంటే యూరాలజిస్ట్ కలవడము, లేదు ఛాతీలో నొప్పి వచ్చి మనకు దగ్గు వస్తుంటే ఫీవర్ వస్తుంటే పల్మనాలజిస్ట్ కలవడం ఎలా ఉంటుందో, అదేవిధంగా అసలు నీకు అంగస్తంభన ప్రాబ్లం వచ్చింది అంటే ఈ ప్రాబ్లంని కరెక్ట్గా ట్రీట్ చేసే వ్యక్తి ఎవరు అని మీరు వెతకాలి తప్ప, దీనికి ట్యాబ్లెట్ ఉంది కదా నాకు ఏ డోస్ సరిపోతుంది అది వేసుకుంటే అయిపోతుందేమో అని మాత్రం అనుకోవద్దండి. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటేను, రీసెంట్గా లాస్ట్ 6 to 7 వీక్స్లో ఒక 10 to 15 మెంబర్స్ అబ్బాయిలను నేను చూశాను, మొత్తం అసెస్ చేశాను ఏం జరుగుతుంది ఏంటి అని. సార్ ఏం లేదు సార్, చాలామంది చెప్పారు కదా, నేను కూడా టెడలాఫిల్ పలానా డోస్ తీసేసుకున్నాను, నాకు ఎంత భయంకరమైన సివియర్ హెడేక్ అంటే అని నేను 4-5 డేస్ అసలు ఆఫీస్కి వెళ్ళలేదని ఒక అబ్బాయి. సార్ నా విజన్లో తేడా వచ్చా అంటే ఏది చూసినా కూడా బ్లూగా కనపడుతుంటారు, బ్లూ విజన్ అంటే ఇవన్నీ కూడా వాటి సైడ్ ఎఫెక్ట్స్ అండి. విజన్ కొంచెం డిస్టర్బ్ కావడము. ఇంకో అబ్బాయి అయితే సివియర్ బ్యాక్ పెయిన్. సార్ ఎంత బ్యాక్ పెయిన్ అంటే నాకు ఎరెక్షన్ వచ్చింది నేను వేసుకున్న డోస్కు, గట్టితనం అంతా బాగుంది, బట్ నేను అసలు ఎందుకు వేసుకున్నానో అసలు నాకు ఈ రోజు కాదు కదా, ఇంకా మళ్ళీ ఈ ట్యాబ్లెట్ వేసుకొని ఎప్పుడన్నా నేను సెక్స్లో పాల్గొనాలి అన్నా కూడా నాకు మొదటి సచ్చి నాకు ఈ ట్యాబ్లెటే వద్దు, అంతగా బ్యాక్ పెయిన్ సార్, అట్లీస్ట్ 5 to 7 డేస్ 1 వీక్ తగ్గలేదు నాకు. ఇవన్నీ వీటితో వచ్చే చిన్న ప్రాబ్లమ్సే, కానీ చిన్న ప్రాబ్లమే కానీ మీకు తెలియక తీసుకున్న డోస్ కాబట్టి ఏ డోస్ తీసుకోవాలో తెలియక ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మీరు ఫేస్ చేస్తున్నారు. నేనేమంటానంటే, అసలు మీకు అంగస్తంభన ప్రాబ్లం ఉంది అనుకున్నాం, నిజంగా హార్మోన్లో ఇంబ్యాలెన్స్ అంటే సెక్స్ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, లేదు పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో ఫ్లో తగ్గడం వల్ల వచ్చిందా, లేదు మీ ఆలోచన విధానం అంటే ఏంటబ్బా ఇలా అయిపోతుంది అని 2-3 టైమ్స్ ఇలా ఫెయిల్ అయిపోయే లోపల ఈ విధంగా కావడంలో ప్రాబ్లం వచ్చిందా అంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. సో మీరు అసలు ఫస్ట్ మీ ప్రాబ్లము ఎక్కడ స్టార్ట్ అయిందని తెలుసుకోకుండా మీ ట్యాబ్లెట్ తీసుకోవడం సరికాదు. అసలు టెడలాఫిల్ ఎవరికి వాడతాము అంటే, మీకు అసలు హార్మోనల్ ఇష్యూ ఏం లేదు, బట్ కొంచెం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో పాటు వాస్కులర్ మైల్డ్ ఇష్యూ ఉంటే అప్పుడు చిన్న డోస్తో స్టార్ట్ చేయాలా, లేదు ఈ అబ్బాయి ఆల్రెడీ పలాని ట్యాబ్లెట్స్ వెరైటీ వాడారు కాబట్టి టెడలాఫిల్లో ఉండే హయ్యెస్ట్ డోస్ వాడాలా, లేదు
వీళ్ళ మిస్సెస్ ఎక్కడో బెంగళూరులో జాబ్ చేస్తారు, ఈ అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారు, వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి కలుస్తారు కాబట్టి ఆన్ డిమాండ్గా టెల్లాఫిల్ ఏ డోస్ వాడాలి, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. జస్ట్ ట్యాబ్లెట్ ఒకటే ఉండొచ్చు కానీ మల్టిపుల్ డోసెస్ ఉంటాయి. ఒక్కొక్క డోస్కి వాళ్ళ సందర్భాన్ని లేదా వాళ్ళకున్న ప్రాబ్లం ప్రక్రియను బట్టి మారుతూ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం వస్తే ఈ టెల్లాఫిల్ తీసుకుంటే అయిపోతుంది అనుకోవడం సరికాదు. మీకు ఉన్న ప్రాబ్లం ఎక్కడుందో వెతకనీకి ప్రయత్నించండి. అప్పుడు మాత్రం మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. నేను మొదటగా మీకు ఈ వీడియోలో చెప్పినట్టు ప్రైవసీ అని మీరు ఫీల్ అయితే ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారు మీ ప్రాబ్లంను, ముఖ్యంగా మీ సెక్స్ సమస్యలకు సంబంధించిన ప్రాబ్లం వినే డాక్టర్ గారు ఖచ్చితంగా ఉంటారు. మీరు ఒకసారి పోతే తెలుస్తుంది, ఏంటి డాక్టర్ గారు వింటున్నారా లేదా, లేదు ఈ ప్రాబ్లం వెతుకుదాం అనుకున్నారా, ఏదో వచ్చాను కాబట్టి రాస్తున్నారా. పేషెంట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. సో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు. సో కాబట్టి ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసి కేవలం టెడలాఫిల్తోనే వర్కౌట్ అవుతుందా, లేదా అసలు మీరు టెడలాఫిల్ అనే ట్యాబ్లెట్ వాడడం వల్ల ఏ లాభము రాదు అనే విధంగా ఉన్న ప్రాబ్లం ఉందా మీకు అని మీరు తెలుసుకోవాలి అంటే ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసి మీ ప్రాబ్లమ్ని తెలుసుకొని సొల్యూషన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ సెక్షువల్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. దీంతో పాటు మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్, సెక్స్కి సంబంధించిన ఏ ట్యాబ్లెట్తోనైనా ఖచ్చితమైన సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కొందరికి ఇప్పటికీ ఆ ప్రాబ్లం రాకపోవచ్చు సైడ్ ఎఫెక్ట్, బట్ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. మీరు అనవసరంగా గూగుల్లోనో ఇంకో యూట్యూబ్లోనో ఇంకో మీ ఫ్రెండ్ చెప్పింది కరెక్ట్ కాయిండొచ్చు. ఎందుకు, ఆ అబ్బాయికి ఉన్న ప్రాబ్లంకి ఆ డాక్టర్ గారు ఆ డోస్ రాసిండొచ్చు. సో అలా ఎక్కడంటే అక్కడ సర్చ్ చేసేసి దయచేసి మీరు అలా వేరే దారిలో వెళ్ళిపోయి ప్రాబ్లమ్ని, అంటే మీకు లేని ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేసిన వాళ్ళు అవుతారు. సో దయచేసి మీకున్న ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఏ విధంగా వెతకగలిగితే దొరుకుతుందో కనుక్కొని ముందుకెళ్ళడమే ఆల్వేస్ కరెక్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ.